జ్ఞానవాపిలో పూజలు కొనసాగించుకోవచ్చు. వారణాసికి సంబంధించినటువంటి జిల్లా కోర్టు తీర్పుకు అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. మసీదు కమిటీ పిటిషన్లను కొట్టివేసింది. దీనికి సంబంధించి మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. రెండు కోర్టుల్లో కూడా మసీదు కమిటీకి చుక్కెదురైంది. ఇది జరుగుతున్నటువంటి విషయం. జ్ఞానవాపి మసీద్ అనేటువంటిది మసీదు కాదు, అది జ్ఞానవాపి శివలింగానికి సంబంధించింది. అదొక శైవ క్షేత్రం అనేటువంటిది చాలా ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అసలు ఏ కోర్టులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం పోతే మనకు కనబడుతుంది ఇది ఒక గుడి, ఆ గుడి మీద వీళ్ళు కబ్జా చేసి కట్టారనేటువంటిది. కనీసం కొన్ని వేల గుళ్ళు ఆంధ్ర తెలంగాణతో సహా మీరు ఎక్కడ చూడొచ్చు. అయితే కూలగొట్టిరు, దోచుకున్నారు, అవసరమైన చోట దాని మీద మసీదులో దర్గాలో క్రియేట్ చేసిరు అనేటువంటిది. ఇది ఎవరు భారతదేశంలో పుట్టినటువంటి కాదు, విదేశీ సంత మూక. అది మొఘలు సామ్రాజ్యమో ఇంకొక సామ్రాజ్యమో ఎవడో వచ్చి ఈ భారతదేశంలో చేసింది అనేటువంటిది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో భారతదేశంలో పుట్టినటువంటి ముస్లింలు కనీసమైనటువంటి ఒక ఆలోచన ధోరణి లేకుండా మాట్లాడడం అనేటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. భారతదేశ చరిత్రను వక్రీకరించినటువంటి ప్రయత్నము. అది స్వాతంత్రం ముందు ఎట్లా ఉందో అట్లనే ఉండాలి, తర్వాత ఎట్లా ఉందో అట్లా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది పిచ్చి. ఎన్ని తరాలైనా సరే, ఎన్ని యుగాలైనా సరే, ఆ ఏదైతే ఆనవాళ్ళు ఉందో ఆనవాయితీ ఉందో దానికి సంబంధించింది అక్కడికి రావాల్సినటువంటి అంశమైతే ఉంది. అది రాజకీయంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అది నిజమైనటువంటి అంశమే అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది దీనికి సంబంధించి.